నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బొబ్బర్ల గుడాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బొబ్బర్లను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బొబ్బర్లను ఉడికించే ముందు ఒక 4-5 గంటల పాటు ముందుగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నానబెట్టలేదు, డైరెక్ట్గానే ఉడికించాను. మీరు బొబ్బర్లను ఉడికించే ముందు ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు బొబ్బర్లు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు బొబ్బర్లను ఉడికించుకోవాలి. పోపులు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లికాడలు లేకపోతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడాక కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను లేదా ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లను వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నుండి 6 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన బొబ్బరి గుడాలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.